అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చరణ్ శెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చెస్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత చాలా మంది నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ గారు, అలాగే రోజా గారు, విడుదల రజనీ గారు, కురసాల కన్నబాబు గారు, అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారు, ఇలా చాలా మంది అధికారంలో ఉన్నప్పుడు కింద మీద తెలియకుండా ఒళ్ళు మర్చిపోయి అసలు మనం ఎలా మాట్లాడుతున్నామో అనే సోయ కూడా లేకుండా, స్పృహ కూడా లేకుండా విచ్చలవిడిగా ఎదుటి వ్యక్తుల్ని, ప్రత్యర్థుల్ని బూతులు తిట్టిన వారందరూ కూడా ఇప్పుడు కలుగుల్లో దాక్కున్నారనమాట. కానీ అలాంటి నాయకుల్లో కొంతమందిని మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా జాగ్రత్తగా, నిశితంగా టార్గెట్ చేసుకొని వారి అడుగుల్ని గమనిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసిన నాయకుల్లో ముందు వరుసలో ఉంటారు వల్లభనేని వంశీ గారు, అలాగే కొడాలి నాని గారు. సో వీరిద్దరి ఆచూకీ అయితే మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దొరకడం లేదు. వల్లభనేని వంశీ గారు అమెరికాలో ఉన్నారు అని తెలుస్తుంది. అలాగే కొడాలి నాని గారు హైదరాబాద్లోనే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో దాక్కున్నారు అనే విషయం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వీరిద్దరి ఆచూకీకి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి. అవేంటో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయనకి చిరకాల ప్రత్యర్థి అయినటువంటి పేర్ని నాని గారు, కొడాలి నాని గారికి, అలాగే వల్లభనేని వంశీ గారికి చాలా దగ్గర వ్యక్తి అనమాట. వీరు ముగ్గురు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వీరిద్దరిని పేర్ని నాని గారే దాచిపెట్టారు. వీరిద్దరూ ప్రజల్లోకి రాకుండా, అలాగే ఎక్కడ ఉన్నారో పోలీసులకి తెలియకుండా పేర్ని నాని గారు మేనేజ్ చేస్తున్నారు. వీరిద్దరిని కొడాలి నాని గారిని, అలాగే వల్లభనేని వంశీ గారిని పేర్ని నాని దాచిపెట్టాడు అంటూ బహిరంగంగా మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర గారు సంచలన వ్యాఖ్యలు చేశారనమాట. మరి ఈ వ్యాఖ్యలకి పేర్ని నాని గారి నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి. ఒకటైతే వాస్తవం, తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరిని మాత్రం ఏ బొక్కలో దక్కున్నా సరే రోడ్డు మీదకి లాక్కొచ్చి చట్టం ముందు, న్యాయం ముందు, కోర్టుల ముందు దోషులుగా నిలబెడతాం అని అయితే తెలుగుదేశం పార్టీ శపథం చేస్తుంది. మరి చూడాలి ఎంత కాలంలో, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది వీరిద్దరిని అరెస్ట్ చేయడానికి, చట్టం ముందు దోషులుగా నిలబెట్టడానికి అనేది.